Hi friends, myself Surya Kiran. Welcome to my show. Open your brains, catch my words. Friends, అజంతా గుహల గురించి మీకు తెలుసు కదా? ఆ గుహలు 30 ఉన్నాయి. దానిలోని వింతలు విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. Come on friends, let's begin this show. అజంతా గుహలు. అజంతా గుహలు సుమారు క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నాటివి. ఆనాటి హిందూ, బౌద్ధ మరియు జైన మతాలకు ఈ గుహలు ధృవపత్రాలుగా నిలుస్తాయి. మహారాష్ట్రలోని ప్రధాన నగరం ఔరంగాబాద్కు సమీపంలోని అజంతా గుహలను, వాటి పక్కనే కల ఎల్లోరా గుహలను యునెస్కో సంస్థ అతి ప్రధానమైన చారిత్రాత్మక ప్రదేశాలుగా, ప్రపంచ వారసత్వ సంపదలుగా ప్రకటించింది. అజంతాలో 30 గుహలు ఉన్నాయి. వీటిలో 3 మతాలకు సంబంధించిన పెయింటింగులు, శిల్పాలు, చెక్కడాలు కలవు. వీటి గోడలు అన్నీ క్రీస్తు పూర్వం 2వ, 6వ మరియు 7వ శతాబ్దాల నాటి చరిత్రను చాటుతాయి. ఈ గుహలు అత్యధిక సామీప్యతను కలిగి ఉంటాయి. ఈ గుహలను తయారు చేయడానికి గాను సుమారుగా 800 సంవత్సరాలు పట్టి ఉండవచ్చని విశ్వసిస్తారు. 19వ శతాబ్దంలో కొంతమంది బ్రిటిష్ సైనికులు హార్చ్ షూ రాక్ను కనిపెట్టారు. దానిని చూడగానే మరింత ఆసక్తితో పరిశోధించి ఆ ప్రాంతంలో దట్టంగా ఉన్న పచ్చదనాన్ని, అక్కడి గుహల సముదాయాన్ని వెంటనే చూడగలిగారు. ప్రభుత్వానికి వెంటనే సమాచారం అందించారు. ప్రభుత్వం పురావస్తు పరిశోధకుల బృందాన్ని నియామకం చేసి అద్భుతమైన ఈ గుహలను ప్రపంచానికి వెల్లడి చేసింది. పురావస్తు శాఖ పరిశోధనలో బౌద్ధ మతానికి చెందిన అనేక స్తూపాలు, ద్వారపాలురు, విహారాలు మరియు వాటితో పాటు అనేక పెయింటింగులు, ఇతర చారిత్రక ఆధారాలు కనుగొనబడ్డాయి. పెయింటింగులు అన్నీ కూడా పూర్తిగా బుద్ధుడి జీవితానికి మరియు బౌద్ధ మతానికి చెందిన ఆధారాలే. ఇక్కడ 30 గుహలు ఉన్నాయి, కానీ అందులోని ప్రముఖమైన గుహల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ 1వ గుహ. 1వ గుహలో 6వ మరియు 7వ శతాబ్దాల నాటి వివరాలుంటాయి. అనేక ప్రధాన చిహ్నాలు, పెయింటింగులు గుహలో ఉన్నాయి. ప్రవేశ మార్గంలో మహనీయుడు బుద్ధుడి రూపం వివిధ భంగిమలలో కనబడుతుంది. మీరు కనుక పైభాగంలో ఎడమవైపు మూల మీద చూసినట్లయితే అక్కడ ఒక దేవతా విగ్రహం చెక్కడం కనపడుతుంది. ఆమెను భూదేవి మరియు ప్రాణాధార, నీటికి ప్రతిరూపంగా భావిస్తారు. మరోవైపు పద్మపాణి అవికితేశ్వర ఒక పద్మాన్ని పట్టుకొని కనబడతాడు. మరోవైపు పిడుగును పట్టిన వజ్రపాణి రూపం ఉంటుంది. వీరిద్దరూ కూడా బోధిసత్వలో ఒక భాగంగా ఉంటారు. ఒకే తలాకల 4 జింకలు కూడా కనపడతాయి. నల్లని రాజకుమార్తె, ఆంధ్రదేశం నుండి వచ్చిన వాస్తవ రాజకుమార్తె, స్తంభానికి ఆనుకుని నిలబడే రాజకుమార్తె, నాట్యకారిణి, బాధపడుతున్న ఒక పని మనిషి మరియు పర్షియా దేశపు దౌత్య కార్యాలయం బొమ్మలు ఈ గుహలో కనబడతాయి. బంగారు బాతులు, పింక్ కలర్ ఏనుగు, ఎద్దుల పోరాట ప్రదర్శన వంటి బొమ్మలు, జీవులు అన్నీ ఒకటే అనే సందేశాన్ని ఇస్తాయి. నెక్స్ట్ 2వ గుహ. 2వ గుహ సందర్శన మొదటి గుహ కంటే కూడా బాగుంటుంది. ఈ గుహలోని ద్వారబంధాలు భారతదేశంలోని అనేక ప్రాచీన దేవాలయాల ద్వారా బంధాలను గుర్తు చేస్తాయి. సీలింగు భాగం విస్తారంగా అలంకరించబడి ఉంటుంది. లోపలి గోడలపై వేలాది బుద్ధుడి రూపాలు ఆశ్చర్యకర వివరాలను కలిగి ఉంటాయి. కుడివైపు మార్గంలో బలమైన ఒక బాలిక ఊయలపై కూర్చుని ఉంటుంది. దీనిని ఊయలపై స్త్రీ అంటారు. ఈ చిత్రం బుద్ధుడి ఆలోచన అయిన శారీరక శక్తి ఎంతో ప్రకాశాన్ని ఇస్తుంది అనే అంశాన్ని తెలియజేస్తుంది. నెక్స్ట్ 4వ గుహ. 4వ గుహ కూడా 17వ గుహ మాదిరిగా ఉంటుంది. అయితే దీనిని పూర్తిగా చేయలేదు. ఇక్కడ బుద్ధుడి జీవితానికి సంబంధించిన అనేక అసంపూర్తి పెయింటింగులు కనపడతాయి. వంగి కూర్చుని ఉన్న జింక, మరగుజ్జు సంగీతకారుడు, పూల గుత్తులు వంటివి ఈ గుహలో కనబడతాయి. 6వ గుహ మహాయాన బౌద్ధమత కాలాన్ని తెలియజేస్తుంది. దీనిలో కూర్చొని ఉన్న బుద్ధుడు, ఆయన చుట్టూ ఎగురుతున్న జంటలు కనపడతారు. ఈ గుహలోని స్తంభాలు ముందు గుహల కంటే కూడా నాణ్యత కలిగి అష్టభుజాలు కలిగి ఉంటాయి. దీనిలో పద్మంతో కూడిన భిక్షువు పెయింటింగ్ ఉంటుంది. నెక్స్ట్ 9వ గుహ. 9వ గుహలో చైత్యహాలు సమావేశం చూపబడుతుంది. దీనిలో ఒక పెద్ద హార్చ్ షూ విండో ఉంటుంది. నాగులను పూజించేవారు మరియు జంతువుల గొంగలి మరియు పశువుల కాపరుల పెయింటింగులు నేటికి ఇక్కడ కనబడుతూనే ఉంటాయి. నెక్స్ట్ 10వ గుహ. 10వ గుహలో శైలిలోను నిర్మాణంలోనూ 9వ గుహనే పోలి ఉంటుంది. దీనిలో
జాతక బుద్ధుడు ఒక ఏనుగు అవతారంలో ఉంటాడు. నెక్స్ట్ 11వ గుహ. 11వ గుహ ప్రధానంగా హీనయాన కాలం నుండి మహాయాన కాలంకు వచ్చే మార్పులు చూపుతుంది. దీనిలో బౌద్ధ స్తూపాలు ఉంటాయి. అందమైన వాటికి తలుపులు, ద్వార బంధాలు కనపడతాయి. ఈ గుహ అచ్చెరువొందే నది దృశ్యాన్ని కూడా కింద చూపుతుంది. ఈ గుహలో పెద్ద బుద్ధుడి విగ్రహం, బుద్ధుడు ఒక భిక్ష పాత్రను పట్టుకొని ఉండడం, బుద్ధుడు రాజకుమారుడుగా బుద్ధుడు విల్లు ఎక్కుపెట్టడం వంటివి కనబడతాయి. ఈ గుహ ప్రపంచ ప్రఖ్యాత కళలకు పుట్టిల్లుగా ఉంటుంది. తన భర్త సన్యాసి అయిపోతున్నాడని తెలుసుకొని మరణానికి సిద్ధపడే రాజకుమారి కనబడుతుంది. దీనిని తప్పక చూసి తీరాల్సిందే. నెక్స్ట్ 17వ గుహ. 17వ గుహలోని చిత్రాలు ప్రేమను చూపుతాయి. విహరిస్తున్న ఆత్మలు, ఇంద్రుడు మరియు అప్సరసలు, దేవదూతలు ఉంటాయి. రాజకుమారుడైన సిద్ధార్థుడు బౌద్ధ సన్యాసి అయి మరోమారు తన భార్యను, పిల్లలను కలుసుకొని వారిని రాజీ చేస్తున్న సంఘటనలు కూడా చిత్రాలుగా చూపబడ్డాయి. నెక్స్ట్ 21వ గుహ. 21వ గుహ ఇతర గుహల కంటే కూడా మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ ప్రదేశంలో చక్కగా మలిచిన స్తంభాలుంటాయి. ఒకప్పుడు దీని గోడలకు వేలాడిన చిత్రాలు ఇప్పుడు అతికించబడ్డాయి. ఈ గుహలో చైత్య హాల్ అనబడే పురజనుల బహిరంగ సభ వరండా దగ్గరలో ఉంటుంది. ఈ నిర్మాణంలో అనేక తోరణాలు, ఆర్చీలు ఉంటాయి. ఇవి 26 స్తంభాలపై నిలబెట్టబడి ఉంటాయి. గోడకు కొన్ని శిల్పాలు ఉంటాయి. వరండాకు గల గోడపై బుద్ధుడి విగ్రహం ఉంటుంది. అది ఇప్పుడు శిథిలావస్థలో ఉంది. దానిని నిద్రిస్తున్న బుద్ధుడిగా భావిస్తారు. అయితే బౌద్ధ సన్యాసులు దానిని బుద్ధుడి నిర్వాణ దశగా భావిస్తారు. ఇక్కడే బుద్ధుడి శిల్పం కూడా ఒకటి కనబడుతుంది. నెక్స్ట్ 24వ గుహ. 24వ గుహలో 3 భాగాలుంటాయి. స్తంభాలు, గోడలు, వాకిలి, ద్వారబంధాలు ఉంటాయి. స్తంభాల శైలి అసంపూర్తిగా ఉంది, కానీ కట్టడం తీరు అద్భుతం. స్తంభాల కట్టడం మొదటిలో సరిగా లేనప్పటికీ మహాయాన కాలంలో వాటిని అష్టభుజ స్తంభాలుగా చక్కటి నైపుణ్యం కలిగించారు. అయితే 24వ గుహ అసంపూర్తిగానే ఉండిపోయింది. తరువాతి కాలం 7వ శతాబ్దంలో వాకిలి ద్వారబంధాన్ని పై భాగంలో కుడి మూలలో 1 ఆకారంలో నిర్మించారు. నెక్స్ట్ 26వ గుహ. 26వ గుహ అద్భుతంగా ఉంటుంది. బుద్ధుడి కుటుంబం, బుద్ధుడి తల రింగుల జుట్టు కలిగి ఉండటం చూపుతుంది. గుహ లోపలికి వెళ్ళే మార్గం బుద్ధుడు తన కాలంలో చేసిన అద్భుతాలను ప్రదర్శించే చిత్రాలు కలిగి ఉంటుంది. శ్రావస్తి ఒక గ్రామం. ఈ గ్రామ ప్రజలు ఆకాశంలో బుద్ధుడి వివిధ రూపాలను చూసి ఆనందించినట్లు చెబుతారు. ఆ కాలంలో కుటుంబం అంటే ఎంతో ఆదర్శంగా ఉండేవారు. ఈ గుహ పువ్వుల అలంకరణ కలిగి ఉంటుంది. బుద్ధుడి తల ఉంగరాల జుట్టు కలిగి ఆకర్షణీయంగా ఉంటుంది. బుద్ధుడు విశ్వవ్యాప్త కేంద్రంగా భావించబడే ఒక పద్మంపై కూర్చుని ఉంటాడు. చైత్య హార్షు ఆర్చి అద్భుతమైన 5వ శతాబ్దపు చిత్రాలను ప్రదర్శిస్తుంది. నెక్స్ట్ 27వ గుహ. 27వ గుహలో 2 భాగాలుంటాయి. అవి నాగద్వారపాల మరియు వాకిలి ద్వారబంధం. ఈ గుహలో 20వ గుహ శైలి కనబడుతుంది. ఇక్కడి నాగ అక్కడి నాగను పోలి ఉన్నప్పటికీ దానంత అందంగా కనబడదు. వాకిలి మార్గం 2వ గుహ రీతి కలిగి ఉంటుంది. అజంతా గుహలు దర్శించాలంటే సంవత్సరంలో ఏ సమయంలో అయినా అనుకూలమే. వాతావరణ పరిస్థితులతో పని లేదు. అయితే కొద్దిపాటి నడక ఉంటుంది కనుక వేసవిలో వేడి కారణంగా అసౌకర్యంగా ఉంటుంది, మీకు అలసట కలిగిస్తుంది. ఈ ప్రదేశం చూడాలంటే వర్షాకాలం కూడా మంచి సమయమే. గుహల కింది భాగంలో ఉన్న నది ప్రవహిస్తూ చక్కటి పూర్తి ప్రవాహంతో పచ్చటి పరిసరాలతో మీకు మరిచిపోలేని అనుభూతులు కలిగిస్తుంది. అజంతా గుహలను విమానం, బస్ లేదా రైలుపై తేలికగా చేరుకోవచ్చు. 100 కిలోమీటర్ల దూరంలో కల ఔరంగాబాద్ విమానాశ్రయం సమీప విమానాశ్రయం. దేశంలోని వివిధ నగరాల నుండి ఔరంగాబాద్ మరియు జలగాంలకు రైళ్లు కలవు. ఇక్కడి నుండి అజంతా గుహలు ఎంతో దగ్గర. బస్పై ప్రయాణించగోరే వారికి ప్రభుత్వ మరియు ప్రైవేటు బస్సులు ఉన్నాయి. ఔరంగాబాద్ నుండి అజంతా గుహలు 2 లేదా 3 గంటల ప్రయాణంలో చేరుకోవచ్చు. అజంతా గుహల గురించి చదివి ఆనందించే కంటే వ్యక్తిగతంగా వాస్తవంలో చూసి ఆనందించడం ఇంకా బాగుంటుంది.
ప్రపంచ వారసత్వ సంపదలలో ఒకటిగా చేర్చిన ఈ గుహలను ఏదో ఒక సమయంలో తప్పక చూసి ఆనందించండి. ఈ ప్రపంచ అద్భుతాలను తప్పక చూడండి. ఈ గుహల అందచందాలు మిమ్ములను అబ్బురపరుస్తాయి. తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్, అజంతా గుహల యొక్క అద్భుతాల గురించి. మీకెప్పుడైనా వీలుంటే ఒకసారి అక్కడికి వెళ్ళేసి రండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.